హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త, సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. జీవి రావు గారు, ఈ మధ్య నా వీడియోస్లో చాలామంది ఆడియన్స్ ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. 2022లో మంచి హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు ఒక ఉదాహరణగా మాత్రమే కొన్నిటి గురించి తెలియచేయగలరని మనవి. తప్పకుండా విష్ణు గారు. ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా పెట్టుబడిదారులకు ఒక విషయం చెప్పాలండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ లాగానే అవి చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయాన్ని ఏ ఒక్క పెట్టుబడిదారుడు కూడా మర్చిపోకూడదండి. చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే కంపేర్ టు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తక్కువేమో అనుకుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగానే అందులో కూడా రిస్క్ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో సరైన ఫలితాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు వీటిలో దీర్ఘకాలానికి మాత్రం అందులో కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలండి. ఉదాహరణకి ఒక ఫండ్లో మంచి ఫలితం పొందాలి అనుకుంటే 10 నుంచి 20 సంవత్సరాల కాలం పాటు అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. స్టాక్ మార్కెట్లో కొంతమంది పెట్టుబడి పెట్టి 6 నెలల్లో నేను బయటకు వద్దాం అనుకుంటాడు. ఆ రకంగా మ్యూచువల్ ఫండ్స్లో కనుక ప్రయత్నిస్తే నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటుందో మనం చూస్తే, మనము ఇప్పుడు వరకు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, 2002లో అవి ఎలా పర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉందో మనం చూద్దాం. కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే, ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే భవిష్యత్తులో ఈ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్న షేర్లు నిఫ్టీ 50లోకి ఏ రోజైనా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఫ్యూచర్లో బ్లూ చిప్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి షేర్లు. ఈ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్నటువంటి షేర్లలో మాత్రమే పెట్టుబడి పెట్టేటువంటి మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఫండ్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్ అంటాం. ఇలా నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్లో మనం యూటీఐ నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్, ఎస్బీఐ నెక్స్ట్ 50 ఫండ్, ఇవి గత 5 సంవత్సరాల కాలంగా మనం చూసుకుంటే మంచి రిటర్న్ అందించాయని చెప్పొచ్చు. ఇవి అందించిన రిటర్న్ యావరేజ్గా 15% తగ్గకుండా ఇవి అందించాయి. అలాగే మిరా అసెట్ బ్లూ చిప్ ఎమర్జింగ్ ఫండ్ పేరుతో మిరా అసెట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అందించినటువంటి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ కూడా దీర్ఘకాల ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు మంచి సిఏజిఆర్ని కనపరిచింది. అలాగే వీటితో పాటుగా మనము ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్స్లో ఐసిఐసిఐ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండు, ఎస్బీఐ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండు, అలాగే ఇంకా ఈ బ్లూ చిప్ ఫండ్స్ ఆ బ్లూ చిప్ సెక్టార్లో మాత్రమే ఉన్నటువంటి ఫండ్స్ అవి కూడా మంచి పనితీరునే కనపరిచాయి. అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్ బెటర్ పనితీరు కనపరచడం మనం గమనించాం. వీటిని దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 15 సంవత్సరాల కాల వ్యవధి దగ్గర పెట్టుబడి పెడదాం అనుకుంటే పెట్టుబడిదారులు నిఫ్టీ నెక్స్ట్ 50కి సంబంధించినటువంటి ఇండెక్స్ ఫండ్స్లో, అలాగే ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే విషయాన్ని పరిశీలించవచ్చు. ఇలా కాకుండా నేరుగా అసలు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ కాస్ట్ని అవాయిడ్ చేస్తూ నేనే పెట్టుబడి పెడదామనుకునే పెట్టుబడిదారుడు కూడా ఒక చిన్న రీసెర్చ్ చేయొచ్చండి. అదేంటంటే వీళ్ళు త్రూ గూగుల్ ఒక చిన్న సెర్చ్ చేయొచ్చు. ఒక ఫండ్లోకి వెళ్ళి ఆ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, గత 10 సంవత్సరాలుగా ఏం రిటర్న్ ఇచ్చింది చూసుకుని హైయెస్ట్ రిటర్న్ ఇచ్చినటువంటి ఒక 10 ఫండ్స్ని ఐడెంటిఫై చేసి ఆ 10 ఫండ్స్ కూడా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో మనం ఐడెంటిఫై చేసుకుంటే అలా ఒక 50 స్టాక్స్ షార్ట్ లిస్ట్ అవుతాయి.
ఆ షార్ట్ లిస్ట్ అనేటువంటి 50 స్టాక్స్లో 2002లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి రంగాలు ఏంటో చూసుకుని ఆ రంగాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే, ఉదాహరణకి మనం ఇప్పుడు హెల్త్ కేరు, బ్యాంకింగు, ఫైనాన్షియల్ సెక్టారు 2022లో బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందనుకున్నప్పుడు ఆ రంగాల్లో మంచి రిటర్న్ ఇచ్చినటువంటి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్ని లిస్ట్అవుట్ చేసుకుని ఒక 50 స్టాక్స్ని అలా మనం లిస్ట్అవుట్ చేసిన తర్వాత దానిలో కామన్గా ఎక్కువ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్లు ఒక 10 స్టాక్స్ని మనం పిక్ చేసుకుంటే ఆ 10 స్టాక్స్లో క్రమం తప్పకుండా కనుక ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తే, అంటే ప్రతి నెల 10 షేర్లో ఇన్వెస్ట్ చేయక్కల్లా, నెలకు ఒక్క షేర్లో ఇన్వెస్ట్ చేసినా కూడా 10 నెలలు అయ్యేసరికి 10 షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం పూర్తవుతుంది. అంటే ఆ సైకిల్ ఒక 100 నెలలు అయ్యేసరికి 10 సార్లు రిపీట్ చేస్తున్నారు. ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ అవలంబించినటువంటి స్ట్రాటజీలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ లాగా మీ ఓన్ పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న నాలెడ్జ్ నాకు లేదేమో అని భయపడకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏ పద్ధతులను అవలంబించారో ఆ పద్ధతుల్లో నుంచే స్టాక్స్ని పిక్ చేసుకుని ఆ పిక్ చేసుకునే స్టాక్స్లో డిసిప్లైన్డ్గా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తా పోతే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 25 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్ను నేరుగా ఇన్వెస్ట్ చేయడంలో ఒక 5 సంవత్సరాలు తక్కువలోనే, అంటే 20 సంవత్సరాల్లోనే పొందేటువంటి అవకాశం ఉంది. అందుకని బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ని ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని అవి ఎలా పర్ఫామ్ చేశాయో స్టడీ చేసి వాటికన్నా బెటర్ పర్ఫామ్ చేయాలనే గోల్ పెట్టుకుని ఆ గోల్కి తగ్గట్టుగా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ దీర్ఘకాలానికి స్టే ఇన్వెస్టెడ్గా ఉండి మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్కి మించిన పర్ఫార్మెన్స్ పొంది మీరందరూ కూడా మంచి రిటర్న్ పొందాలని 2022 అలా మీ యొక్క పెట్టుబడిపై మీకు మంచి రాబడిని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2022లో మంచి రిటర్న్స్ ఇచ్చే కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ గురించి మన ప్రేక్షకులకు అవగాహన కొరకు ఉదాహరణగా కొన్నింటిని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.